ఇవాళ ఆదివారం కొత్తపాలకు వస్తుంది. నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణలు చెప్పాలని, లేదంటే తప్పు ఒప్పుకోవాలని చెప్పేసి ఒక రకమైన రిక్వెస్ట్ చేసిండు. కానీ దొంగ ఎవరో బయట పెట్టిండు. సో ఆ వార్త వెనుక ఉన్న దొంగ ఎవరు అనేది ఆయన బయట పెట్టిండు. అది మేజర్గా నిన్న జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏమైనా భయపడ్డా? ఇప్పుడు అన్న అమెరికాకు పోయినట్టుంది, ఇప్పుడు అంతా రాడు, 1వ తారీఖు వస్తారని ప్రచారం జరుగుతుంది. సో అప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఏం జరగద్దు అంటే కుర్చీ ఊడొద్దు. కుర్చీ ఊడకుండా ఉండడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వచ్చినాక ఏదైనా బాగుదాం, వచ్చినాక ఏదో ఒకటి బుద్ధిరకిద్దాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వెనకాడికి వేసేది లేదు. సో బట్టి విక్రమార్కకు మళ్ళీ ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి అలా మా రాధాకృష్ణ కౌంటర్కి వచ్చింది. సో వాడు ఎట్లా అంటే వాడు రాజ్యాంగానికి అతీతమైన శక్తులకే ఫీల్ అవుతాడు ఇప్పుడు. ఎందుకంటే కుర్చీలో కూర్చున్నాడు మనోడు, అయినప్పుడు మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్టు వడ్డిస్తోడు మనోడైతే 2 ముక్కలు ఎక్కువ పడుతున్నట్టు ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి పచ్చరంగోడు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి సో నన్ను ఏం బీకలేడు బట్టి విక్రమార్క అన్న ఒక అహంకారంతో వార్త రాసిండు. సో అందుకే టైటిల్ ఇవాళ అదే పెట్టిన. సో రాధాకృష్ణ వర్సెస్ బట్టి విక్రమార్క. సో ఫస్ట్ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడినా ఒకసారి చూద్దాం. సో ఒకరి తర్వాత ఒకటి కంపేర్ చేద్దాం. మా ఓన్ పేపర్నే బ్రహ్మాండంగా రాసినట్టు అనిపించింది. సో ఇది బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది. వీడొక రకంగా రాసిండు. సో మిగతా వాళ్ళు కూడా ఎట్లా రాసిరంటే చెక్ చేద్దాం. సో చిల్లర పనులకు రాలేదని చెప్పేసి ఇక మన ప్రగతి భవన్లో ప్రజాభవన్ నిన్న మాట్లాడినంట. నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. రాధాకృష్ణ గారు అని కూడా మాట్లాడింది. గారు అనే రెస్పెక్ట్ కూడా ఇచ్చిండు. పొరపాటుగా రాసినట్టు ప్రచురిస్తారని భావిస్తున్నా. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను. సింగరేణిలో టెండర్లన్నిటిపైన సిట్టుతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన పాతదే. సో శోధా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కినాయి అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇంతవరకు బట్టి గారు మాట్లాడింది. మేజర్ పాయింట్ ఏంటంటే సో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ మాట్లాడిండు. నువ్వు తెలిసో తెలియకో రాసినా అని చెప్పేసి అనుకుంటున్నా, మరి దానిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అడిగిండు. ఇంకోటి హరీష్ రావు గారు లేఖ రాస్తే ముఖ్యమంత్రితో మాట్లాడుతాడట. ఇక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ శోధా కంపెనీ సుజన్ రెడ్డి అనేట ఆయన మరి రేవంత్ రెడ్డి బామ్మర్ది మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆనాటి ఒక మంత్రి గారి అల్లుడే కదా అనేది ఇలా ఇంకొక లాజిక్ పాయింట్ తీసిండు. సో దాదాపు నిన్నవాడిదాకా ఇక్కడ బీఆర్ఎస్ అల్లుడు అనే చర్చ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు బామ్మర్ది కావచ్చు, కానీ బీఆర్ఎస్ ఆయనకు అల్లుడు కదా అనేది మరి బట్టి విక్రమార్క గారు ఇలా హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్న క్వశ్చన్. అది పక్కన పెడితే ఇప్పుడు 25 టెండర్లు ఉన్నాయంట ఆయన దగ్గర. 20 టెండర్లు బీఆర్ఎస్ ఇచ్చినాం, 5 మాత్రం మీరు ఇచ్చినాం. 5 టెండర్లు కూడా అన్ని కూడా కేసీఆర్ వర్గీయుల కంటే అయితే వెలమలకు కావచ్చు, లేదంటే కేసీఆర్ పార్టీకి సంబంధించిన నాయకులకు కావచ్చు, లేదంటే బిజినెస్ మ్యాన్స్కి. సో ఫైనల్ ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాడు. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన పాయింట్స్ ఇక్కడ రాయలే. ఈ చిల్లర వార్తలు ఎవరు రాపిస్తారో, ఈ చిల్లర పనులు ఎవరు చేపిస్తారో, ఎందుకు చేపిస్తారో నాకు తెలుసు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర సన్నిహితునిగా ఉన్నందుకు నా పైన కుట్రలు చేస్తున్న ఒక దొంగనుడు, ఆ దొంగ ఎవడో మరి తెలంగాణ పైన కూడా తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. కానీ ఆ విషయం మన రాధాకృష్ణ ఈ పేపర్లో అసలు ప్రస్తావించలేదు, మొత్తమే ఆ పాయింటే రాయలేదు. ఒకసారి ఒక్క నిమిషం, V6 వెలుగు పత్రిక కూడా ఈ వార్తను రాసింది. వీళ్ళెట్లా రాసినట్టు ఒకటే వార్త, సేమ్ న్యూస్. సో ఎవరికి నచ్చినట్టుగా వాడు. సో సింగరేణి టెండర్లపై ఎంక్వైరీకి రెడీ. తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టుతో పాటు 2014 నుంచి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేయిద్దామని డిప్యూటీ సీఎం అంటే, నేను సత్యహరిశ్చంద్రుని నేను నిరూపించుకుంటా, మీరు ఏది ఎంక్వైరీ అయినా ఏమంటే ఇస్తా, ఏదైనా సరే చేద్దాం, నేను మాత్రం తప్పు చేయలే అని బట్టన్న ఆయన తరఫున ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక హరీష్ రావు ఓకే అంటే సిట్టు లేదా ఇతర సంస్థలతో విచారణకు ఆదేశిస్తారట. సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బామ్మరిది అయ్యిందా? కాంగ్రెస్ హయాంలోను బీఆర్ఎస్ వాళ్ళకే టెండర్లు పోయినాయి. హరీష్ అబద్ధాలు మానేయాలి, గద్దలు రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం. సో కొత్త పలుకు ఇక్కడ ఈ పాయింట్, గద్దలు రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం. ఈ డైలాగ్ మా ఊరు రాయలే రాధాకృష్ణ. సో ఈ గద్దలు ఎవరు, ఈ రాబందులు ఎవరు అన్నది జనం కెరక. సో నేను అనుకుంటున్నా ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకటి రేవంత్ రెడ్డి, వాళ్ళు తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. మేజర్గా నేను అనుకునే పాయింట్ ఇక్కడ కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషపు రాతలు రాస్తున్నాడని ఫైర్ అయింది. మరి కొత్త పలుకు రాసే కొత్త 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 రాధాకృష్ణ మరి అలా ఈ వార్తను యాజిటీజ్ ఎందుకు రాయలే? ఎందుకంటే వాడిని డ్యామేజ్ అవుతుంది. అంటే జర్నలిస్ట్ అంట, సిగ్గులేరు నీకు, నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి. ఈ ప్రపంచంలో ఎవరైనా రాధాకృష్ణ అంటే ఒక బ్రోకర్ అంటే నమ్ముతారు, ఒక లోఫర్ అంటే నమ్ముతారు, చంద్రబాబు నాయుడు ఎంగిల్ మీద కుక్క అంటే నమ్ముతారు, తెలంగాణ నాశనం చేసి ఆందోళనకు దోషపెట్టి లత్తుకో అంటే నమ్ముతారు. కానీ జర్నలిస్ట్ అంటే నమ్ముతారు రాబోయే నిన్ను? నువ్వు జర్నలిస్ట్ అంటే ఇక కామీ రాసుకున్నాడు ఇలా. సో ఇప్పుడు కొత్త పలుకు పేరుతో విషప్రాతాల పైన ఫైర్ అయ్యింది మేజర్గా. ఇక వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. ఇంతవరకు వీడు కూడా వైఎస్ రాజశేఖర్ పాయింట్ రాయలే. ఇవన్నీ ఒక కోటి పక్షులు. ఇప్పుడు ఇది కానీ అంతే. ఏంటంటే రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా, రేవంత్ రెడ్డి యొక్క ఆస్థాన మీడియా. ఇంకా నమస్తే తెలంగాణ దీన్ని అసలు నాకు తెలిసి కవర్ చేయదు అనుకుంటున్నా. రాసిరా రాలేదు, వీడు రాసిరు. సో సింగరేణి రాబందులను వాళ్ళని వీళ్ళేమో రాబందులు రాసుకోరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే కదా. వీళ్ళకి కావాల్సింది చంద్రబాబు టార్గెట్ కావాలి, అదే రకంగా రేవంత్ రెడ్డి టార్గెట్ కావాలి. సో ఎవరు టార్గెట్ తగ్గట్టు వాళ్ళు రాసుకున్నారు. టెండర్ ఫైలు నా వద్దకు ప్రభుత్వం వద్దకు రావు, సింగరేణి సంస్థకు పోయినాయి. ఇందులో రాజకీయ జోక్యానికి తావు ఉండదు. ఇంకేంది మీడియా వాళ్ళతో ఉప ముఖ్యమంత్రి బట్టాను ఇంత రాసిరు. వీళ్ళ వరకు వీళ్ళు ప్రియాటించుకుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ టెండర్ల విషయంలో అసలు ఈ చర్చలు లేవనెత్తి బట్టి విక్రమార్క మీదకి నూకి, అంతకంటే ముందు ఎన్జిఓని మీద ఆంతోని కథనం రాపిచ్చి కోమరెడ్డి వెంకరెడ్డి లీలల గురించి మాట్లాడి ఇవన్నీ జరిగిన కారణాలు ఓన్లీ ఈ 9 టెండర్ల కోసం అనే విషయం బయటపడింది. అది బయట పెట్టింది జర్నలిస్టులు కాదు, ఒక బ్రోకర్. ఎవరు బయట పెట్టరు? ఒక బ్రోకర్ బయట పెట్టిండు. ఆ బ్రోకరు రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకు తిని రాతలు రాస్తాడు, అది అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు డొప్ప పట్టుకొని రాతలు పడు. అట్లాంటి ఒక బ్రోకర్ దీన్ని చర్చను లేవనెత్తినంటే మరి కొత్త సంవత్సరం రాగానే చేతులకు పోయి పుష్పగుచ్చాలు ఇచ్చి ఎర్రిపూలను చేసి కాంగ్రెస్ వాళ్ళని ఎవరు చేస్తున్నది మరి కాంగ్రెస్ నాయకులు గ్రహించుకోవాలి మీరు. సో ఫైనల్గా అయితే బట్టి విక్రమార్కను టార్గెటెడ్ గా ఎక్కడ ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటాడో, ఎక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ దగ్గర చేసుకుంటాడో, ఎక్కడ నా కుర్జీ ఊడిపోతారని భయంతో అన్న ఆడ అమెరికాలో వండుకున్నా సరే రాధాకృష్ణ అనే ఒక లోఫర్ గాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి డార్క్ మోడ్ రేవంత్ రెడ్డిగా ప్రవర్తిస్తాడు. వాడు 24 గంటలు కాంగ్రెస్ లో ఉన్న నాయకులను టార్గెట్ గా చేస్తూ కుర్చీని కాపాడుతున్నాడు. ఒకప్పుడు ఈనాడు రామోజీరావు ఎట్లయితే చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేసి సీఎం కుర్చీ తెచ్చిపెట్టిండు ఎన్టీ రామారావుకి వెళ్ళి, సో గదే పోకరి పని ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేస్తా ఉన్నాడు. అంతే సింపుల్ లాజిక్ చెప్పాలంటే. తెలుసు కదా ఆనాడు ఎన్టీ రామారావుని ఏం చేసిరు, ఎన్ని చెప్పులు తీసుకొని పెట్టిరు, ఏం బాధలు పెట్టిరు, ఎట్లా కుర్చీ వచ్చింది, ఎట్లా టీడీపీ పార్టీ ఆయన చేతిలో పోయిందని తెలుసు కదా జనాలకు. సో అదే లంగలు అత్తుకోని పని ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా చేస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు 2 అయిపోయింది అంతే. సో ఇప్పుడు బట్టన్న ఇక్కడ బలైతా ఉండు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఉండగా ఒక రకంగా పాపం అయింది ఆయనకు ఉన్నది చెప్పాలంటే. సో మరి బట్టన్న ధైర్యంగా ఉండాలి. నువ్వేమో సొక్కమైన అని అనలేను, నువ్వు రంగాపాలన చేసి మా అందరు తెలుసు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కుట్ర, తెలంగాణ పైన జరుగుతున్న కుట్ర, అది చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. ఓపెన్ గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. సో దానికి ఈ దారి వేస్తా ఉన్నది ఇది ఒకటి రేవంత్ రెడ్డి అయితే, ఒకటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కాబట్టి మరి నీకు బేషరతుగా తెలంగాణ బిడ్డగా లంగవో దొంగవో ముంచినవో దోసుకునవో ఏం చేసినా కానీ తెలంగాణ కాబట్టి నీకైతే నచ్చినా నచ్చకుండా కొంచెం అయితే మద్దతు ఇస్తానవే. నువ్వు సకమైన అయితే నేను అంటలేను, నాకు తెలుసు కదా. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఒక కుంభకోణం గురించి కాదు చర్చ, ఒక తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్నది. అది కనపడకుండా బండ కింద శాపలెక్కి వస్తా ఉంది, అది గ్రహించుకోవాలి మనం.
ఇప్పుడు ఏదో బట్టి విక్రమార్క మీద జరిగితే బట్టి ఒకడు డ్యామేజ్ అనుకున్నాం. ఈ సన్నాసి నా కొడుకు ఈయన పేరే ఆంధ్రజ్యోతి, తెలంగాణ జ్యోతి గాయుడు. సో అందుకే తెలంగాణ బిడ్డలు గ్రహించుకొని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సిగ్గు తప్పిన రాధాకృష్ణ ఇవాళ దీనికి బట్టి విక్రమార్క మాట్లాడిన ప్రెస్ మీట్ కు కౌంటర్ ఏం కూర్చొని ఒకసారి మీరు గమనించుకోరు. సో ఆ భేటీ మాట ఏంటి? ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి, అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఇది మునగాడైన పోటుమోగోడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడట. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విన్నారు కదా, ఈయన కడుపులో కుళ్ళు బయటపడతాను చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగడడం మొదలుపెట్టారు. నువ్వు పతివతవా? ఈ లోకంలో ఏడికైనా పోదావరా పోయి రాధాకృష్ణ, 4 కోట్ల మందిలో ఏడికన్నా పోయి ఈడు కులంకి అనుకూలంగా వార్తలు రాస్తాడని నిరూపించకపోతే మేము దేనికంటే దాని సిద్ధం. నువ్వు చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేసే కుక్కవని నిరూపించకపోతే దేనికంటే దాని సిద్ధం. ఈ రాష్ట్రపేలే చెప్తారు నువ్వెంత లోఫర్ గాను అనేది. ఇలా పతివత లెక్క అసలు ఆఫ్టర్ ఆల్ ఒక బ్రోకర్ గా రాసిన ఒక వార్త పైన ఎందుకు ఇంత న్యూస్ చేసిరు? ఎవరు చేసిరు? ఎట్లా చేసిరు? ఆఫ్టర్ ఆల్ ఒక బ్రోకరు, ఈ ఒక బ్రోకర్ గా నడిపించే ఒక బ్రోకర్ పేపర్ లా ఒక బ్రోకర్ వార్త వస్తే దాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేసి నడిపిస్తున్నారు? గత 4-5 రోజులకి వెళ్ళంటే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తలేరు, దాన్ని బీఆర్ఎస్ లో నడిపిస్తలేరు, దాన్ని నడిపించేది రేవంత్ రెడ్డి నడిపిస్తుంది. అన్న వచ్చినాక ఈ రాధాకృష్ణ అనేటోడు పోటుమోగడు, ఆడే సీఎం. ఇప్పుడు అప్రకటితంగా వాడు ప్రకటించుకోవడం నేనే సీఎంని, ఇక నేను చెప్పిందే జరుగుతుంది తెలంగాణని వాడు నడిపిస్తాడు గంతే. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగనన్న అక్కడ ఓపెన్ చేసి 24 గంటలు చంద్రన్నను జోకుడే ఉంటది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు వైఎస్ రాజశేఖర రెడ్డి మొనగాడు, మంచోడు, దేవుడు, ధర్మాత్ముడు అని చెప్పిండు. మరి లంగ దొంగని మీరు రాసిండు ఇండైరెక్ట్ గా. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇటు పక్కన అటు పక్కన ఏ గట్టు? ఒకటి ఆంధ్రజ్యోతి గట్ట, మరి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గట్ట, ఏ గట్టు? అది కూడా మనకు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇక తప్పు చేసిన వాళ్ళు ఏ మాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. తప్పు నిరూపించలేని సన్నాసి నా కొడుకు తప్పుల గురించి మాట్లాడతాడు. నువ్వు చేసే తప్పులు మొదలు పెడితే నా చేయకండి పొడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీ సడభారతం నాలోతు ఉంటాయేమో మరి. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఈ నుంచి రాసిందిగా నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి బొచ్చు వీకి తెచ్చిన. సో ఈ బొచ్చు వీకి తెచ్చిన బొచ్చుల వార్త తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. మరి విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో 2 మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా సీఎం రేవంత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగిండు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తూ నేను పతివతను నాకు సినిమాలలో మీరు చూసిరా, ఒక పెళ్లికి ముందర ఏషాలు వేస్తే ఆమెకు పసుపు దానం చేపిస్తారు. ఇప్పుడు ఇట్లా ఈమె కూడా పతివత అనమాట. ఈమెకు పసుపు దానం చేయాలి ఇప్పుడు పతివత లెక్క. నాకు ఆపాదిస్తారు కదా, నేను పత్తిత్తుని నేను ఏం లంగాపని చేయాలి, ఇప్పుడు పతివత స్థానం చేపించి పతివతమ్మ అని మనం నిరూపించాలి. ఇప్పుడు నువ్వేం లంగాపని చేయవు, అసలు బ్రోకరిజం చేయవు. పేపర్లా స్లాటర్ హౌస్ కాదు ఇది, పతివతల పెద్దపీడ ఉంటుంది. నమ్ముతారా జనాలు రాధాకృష్ణని? పెద్ద పత్తి అంటే నమ్ముతారా మీరు? ఇక తాను వయస్సు అనుచరుడని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నానని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశాను. ఏం రాసినారో బ్రోకర్ పీడ? అదే వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తామని తీసుకొచ్చినావు కదరా. ఇక మన ఆయన చెప్పిన దానికి తేడా ఏముంది? నువ్వు ఆయన తానంటే నువ్వు తందాని అన్నావు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి నువ్వు వ్యతిరేకం, చంద్రబాబుకు అనుకూలం అని ఒప్పుకుంటున్నావు మరి. అంటే చెప్పు, నువ్వు జర్నలిస్ట్ అనేది సిగ్గులేకుండా రాసుకుంటున్నావు. నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు పీకుడు మోగోనని. జర్నలిజం అనేది ఏదన్నా వన్ సైడ్ ఉంటుందిరా. ఇంకేందా ఎప్పుడో చనిపోయిన వైఎస్కి ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? సిగ్గు లేకుండా మరి రాసినగా ఇప్పుడు ఏదుచ్చగా రాసింది కోపంతో, అది ప్రజలు చూస్తున్నారు. చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి చెప్పుకొచ్చిండు. మరి చిల్లర వ్యవహారాలు అద్దు దాటినప్పుడు రాతలతో వార్తలు పెట్టాలని జర్నలిజం విలువలు తిన ఒక బ్రోకర్ గాడు మరి చెప్తుండో వాళ్ళ గురువులట ఇట్లాంటి లత్కోరు పని చేయాలని నేర్పించినట. ఇది రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు తిని, చంద్రబాబు నాయుడు ఎంగిల్ మెతుకులు తిని
తెలంగాణను అన్యాయం చేయడానికి బట్టి విక్రమార్కను టార్గెట్ చేసుకుని బతక ఒక బ్రోకర్ కానీ మరి వాళ్ళ గురువులు అంటే జర్నలిజం నేర్పినట్టు మాకు తెలియదు. ఆ జర్నలిజం మేము చేయలే. అసలు లత్కోర్ జర్నలిజం చేసి ఇలువలు తీసుకోదలుచుకోలేదు కాబట్టి చేయలే. జర్నలిజం చేసే వాళ్ళు మంచిగా చేస్తారు. మొత్తానికి రాధాకృష్ణ ఏమాత్రం తగ్గేలే. పుష్పరాజురాపై నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే నీ చంద్రబాబు నాయుడికి శంషాగిరి ఎత్తానా, రేవంత్ రెడ్డికి శంషాగిరి ఎత్తానా, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన నువ్వేం బిక్తానని సై అంటే సై అని ఉరికొచ్చాడు మొగోడు ఆదివారం నాడు కొత్త పలుకు పేరుతోని. ఇక ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ కు కానీ మంత్రి కోమరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. అడిగినావా మనం ఇప్పుడు సంబంధం ఉందా లేదని మనం అడిగినావా? వాడు ఒప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి మంత్రి వెంకరెడ్డి వస్తేనే నేను రాసిన, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను బ్రోకర్ గానే అని వాడికి వాడు సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను. ఇక్కడ ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హరణానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదు. అంటే ఈ ఇద్దరు మహిళా అధికారుల వ్యవహారం తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి, అది నేను చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ చేసి వెంకరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఆయన వ్యవహారం బయటపెట్టిన విషయం అందరూ తెలుసు. అది ఎన్టీవీతో రాపించే విషయం తెలుసు. అంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఈ వెంకరెడ్డి విషయం బయటపెట్టకపోతే నేను పట్టించుకోబోదును. దానికి దీనికి లింక్ కనిపిస్తుంది, అటాచ్మెంట్ చాలా క్లియర్గా మరి మనోడు ఒప్పుకుంటున్నాడు. ఇక బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిశువునని బట్టి స్వయంగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు కుక్కనని నేను చెప్తలేను, గంతే తేడా నాకు. సో కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. నేను వెలుగులోకి తెచ్చిన కథను గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించుతున్న రేవంత్ రెడ్డి మరి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు పరిస్థితి సమీక్షించడం జర్నలిస్టుగా అని చెప్పుకుంటున్న ఒక బ్రోకర్ గారు రాసిన వార్త పైన నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. కానీ నైనీ టెండర్ రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. ఇది మనం చేసిన బ్రోకర్ పనికి పథకం, వచ్చినట్టు భావిస్తాడు. సో ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం అనిపిస్తుంది. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అని చెప్పేసి, ఈ లంగా పని చేసింది నేను, ఈ లత్కోర్ పని చేసింది నేను, హరీష్ రావు నువ్వెందుకు తీసుకుంటావు నా దగ్గర నుంచి? రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిన్నది, చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులు తిని వార్తలు రాసిన లత్కోర్ నేను. సో ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది నేను కాబట్టి నాకే రావాలి క్రెడిట్ అని ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని ముర్తాడు. అంటే వాళ్ళేమో జనాలకు ముఖ్యమంత్రులు, మీడియాల ముఖ్యమంత్రులకే ఫీల్ అయిపోతున్నాడు ఓ పేపర్ పెట్టుకొని. ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ మరి బట్టి విక్రమార్క ఇచ్చిన కౌంటర్. నేను పత్తిత్తునే, నేను పతివతని, నేను ఏం లంగా పని చేయలే, నేను తగ్గేదేలే అంటాను. మరి బట్టి అన్న నీకు రోషం ఉంటే, నీకు సిగ్గు ఉంటే నువ్వు కూడా అన్ని బయట ఏం ఒరిగేది ఏం లేదు, ఇక నువ్వు మూసుకొని పంటావు అనుకోతే ఇంకా బయటికి అవుతుంది కదా, ఇంకా ముందర పడేది లేదు.